జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోయాడు, ఇక్కడి నుంచి పారిపోయాడు. అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీయే రానున్న కాలంలో కూడా తెలుగుదేశం పార్టీయే ఆధిక్యతలో ఉంటుంది. ఎమ్మెల్యేలు వచ్చారు, మన ఇంకా చూసిన వాళ్ళు లేరు. ఆయన మినిస్టర్ అయినా కానీ ఆయన వచ్చి చేశాడంటే చాలా ఆనందంగా ఉంది, బాగా ఇదిగా ఉంది. లేదు సార్, అనుకోలేదు కానీ 5 అనుకున్నాం కానీ ఇంత తొందరగా వచ్చినప్పటికీ నా పేరు కుసుమ అండి. తాడేపల్లి మాది తాడేపల్లి టౌన్, మంగళగిరి కాన్ఫరెన్స్. ప్రజెంట్ లోకేష్ గారి చేతుల్లో మంగళగిరిలో పట్టాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరు ప్రజల ఆనందం చూస్తున్నాం. సో ఎలా అనిపిస్తుందమ్మా? పట్టాల మీద ఫోకస్ చేసింది కదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మీ అభిప్రాయం ఏంటమ్మా? ఎలా అనిపిస్తుంది? గతంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి, వైసీపీ వచ్చింది, అలాగే ఎన్నో గవర్నమెంట్లు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మీకు సొంత ఇల్లు కలా నెరవేరుతుంది, మేమందరం పట్టాలు ఇస్తాము మీకు అని చెప్పేసి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఎన్నో గవర్నమెంట్లు ఓటేయించుకొని గెలిచిన దాఖలాలు అయితే ఉన్నాయి. ఈరోజు లోకేష్ బాబు గారు గెలిచి 9 నెలల్లోనే మరి పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇచ్చిన ఈ శుభ సమయం ఎంతో ఆనందకరంగా ఉంది. ఎందుకంటే పండగ వాతావరణం ఇక్కడంతా నెలకొల్పింది మాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా సొంత ఇంటికి తన పట్టాలు ఇచ్చినందుకు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా లోకేష్ బాబు గారే మాకు ఎమ్మెల్యేగా ఎంపీగా రావాలి, ముందు తరాలకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు గారిని మేము సీఎంగా చూడాలనుకుంటున్నామని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. మరి ఎందుకనమ్మా అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, మెయిన్ లీడరే అంటున్నారు చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, నేను న్యాయం చేస్తాను అని అంటున్నాడు కదా. ఏమండి, మోసం చేసేవాళ్ళు ఎవరో దాఖలాలు అయితే లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోయాడు, ఇక్కడి నుంచి పారిపోయాడు. అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీయే రానున్న కాలంలో కూడా తెలుగుదేశం పార్టీయే ఆధిక్యతలో ఉంటుంది. సుదీర్ఘ పరిపాలన చేయడానికి నిశ్చయంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత తన వారసుడిగా లోకేష్ బాబు గారే సీఎంగా మేమందరం కూడా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే దీంట్లో ఎటువంటి మార్పు లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం పెట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళ లోపలికి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే అని జగన్ గారు అంటున్నారు కదా. అసలు జగన్ అనే వ్యక్తి ఎక్కడున్నాడమ్మా? ఇక్కడ అసలు జగన్ ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే తను చేసిన అకృత్యాలన్నీ పబ్లిక్ గమనిస్తానే ఉంది. ఇక్కడి నుంచి పారిపోయాడు. జగనే కాదు, జగన్కి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పరుగులు తీపిచ్చే పబ్లిక్ మొత్తం కూడా ఏకకంఠంతో ఉంది. జగన్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఎక్కడ కనబడకూడదు. మరి రైతులకి కూడా ఈ ప్రభుత్వంలో అసలు ఏం జరగట్లేదు అని జగన్ గారు అంటున్నారు కదా, చాలా నష్టం జరుగుతుంది, రైతులను ఏం పట్టించుకుంటుంది ఈ ప్రభుత్వం అని అంటున్నారు కదా. ఏమంటే ప్రభుత్వం ఏం పట్టించుకుంటుంది అనేది గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కళ్ళు పేద ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇప్పుడు పట్టాలు, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇస్తామని చెప్పేసి, సొంత ఇల్లు ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటానే ఉంది. తెలుగుదేశం పార్టీ అంటేనే మాట మీద నిలబడే పార్టీ. ఎందుకంటే దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఒక కుక్క పరిపాలన చేసినట్టుగా మొత్తం ఆంధ్ర రాష్ట్ర అంతాన్ని అధోగతి పాలు చేశాడు, ఆర్థిక వ్యవస్థ పడగొట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక దేవుళ్ళ లెక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కొలుస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మళ్ళీ వస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు? అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే ఇక్కడక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లేనప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వస్తాడని మేము నిలదీసి అడుగుతున్నాం మిమ్మల్ని. ఒక మాటలో ఏం చెప్తారమ్మా ఈ ప్రభుత్వం గురించి? ఇది మంచి ప్రభుత్వం. లోకేష్ గారి చేతుల్లో పరిపాలన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా పరిపాలన ఎలా ఉందమ్మా? బ్రహ్మాండంగా ఉంది బాబు. అసలు మాకు ఇది కళ ఎన్నాళ్ళ నుంచో అసలు తీరలా, ఇప్పుడు తీరిందంటే మేము అసలు చెప్పుకోలేని ఆనందంగా ఉంది. ఏం కాలమ్మా అది? పట్టాలు ఇవ్వటం లేదు బాబు, ఎప్పటి నుంచి 40 ఏళ్ల నుంచి ఉంటున్నాము. అసలు లేదు, ఒక చెంటు లేదు. రేపేస్తారంటున్నారు, వెళ్ళంటారు, అంటున్నారంటే మాకు అడగదు ఎవరికైనా. అయితే కానీ ఇప్పుడు అంత కళ అంటే మామూలుగా చెప్పుకోలేని అంత ఆనందంగా ఉంది. మేము ఇప్పుడైతే చెప్పుకోలేము. బాగా ఇచ్చారు, భోజనం కూడా బ్రహ్మాండంగా పెట్టారు. పెళ్లిలో కూడా పెట్టు, అంత ఇదిగా మన ఇంట్లో బంధువులు కూడా పెట్టు, అంతే. అంతకన్నా ఎక్కువ ఉంది, సంతోషంగా బాగా. అవును బాబు, కళ బాగాను అసలు ఆనందంగా ఉంది, మామూలుగా కాదు. అనుకున్న ప్రకారమే మీకు ఈ పట్టా అనేది చేతికొచ్చేసింది. వచ్చేసింది. గతంలో ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ ఎవరైనా కూడా చేయలేదు.
వాళ్ళతో వీళ్ళతో ఉన్నారు, వీళ్ళతో వాళ్ళతో మీకు దడే తప్పితే కానీ అక్కడ నిలకరంగా ఉండే అంటామో లేదో ఇప్పుడు మాకు భరవాసా ఉంది, ఏ భయం లేదు. మనస్ఫూర్తిగా ఇంట్లో ఉంటారు, మనస్ఫూర్తిగా అన్నం తింటారు, హ్యాపీగా ఉంటారు. మనస్ఫూర్తిగా నిలగాడక అమ్మపోతాం. అది ఎంత ఆనందంగా ఉంది మాకు. ఏ బాగా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది, చెప్పలేని ఆనందంగా ఉంది. అసలు రోడ్లు కానీ ఫ్రీ అయినా క్లీన్గా ఎంతో ఆనందంగా ఎంతో బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కొంతమంది లోకేష్ గారిని అంటున్నారు, మాట్లాడుతున్నారు కదా. అంటారు, అందరూ అంటారు. ఇప్పుడు చాలా మంది ఇస్తామన్నారు, ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఈయన ఇచ్చాడా వాళ్ళు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు చెప్పండి. ఈయన ఇచ్చారా? మరి అది అలాగే చెబుతారు, మేము చేస్తాం. ఏనాడు చేశారు? ఏమీ చేయలే. అమ్మ ఈయనే చేశారు. మీలాంటి ప్రజల గురించి ఆలోచించి ఆయన కొంత టైం అనేది మీకంటూ కేటాయించి స్వయంగా ఆయనే వచ్చి పట్టాలు అందజేయడం ఎలా అనిపించిందమ్మా? చాలా గొప్పగా ఉంది. ప్రతి ఒక్కరికి ఓపికగా ఆయన నిలబడి ఇస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఎమ్మెల్యేలు వచ్చారు, మన ఇంకా చూసిన వాళ్ళు లేరు. ఆయన మినిస్టర్ అయినా కానీ ఆయన వచ్చి చేశాడంటే చాలా ఆనందంగా ఉంది, బాగా ఇదిగాను ఉంది. ఈ ఆనందంలో ఏం చెప్తారు లోకేష్ గారికి? లోకేష్గా జన్మంతా రుణపడి ఉంటాము. ఎప్పుడు ఈయనే మంగళగిరికి రావాలని కోరుకుంటాం. ఆ మాట ఇక్కడ చెబుదామంటే చెప్పలేకపోయాం, ఆ బాబుని గుర్తు చెప్పలేకపోయాం. ఇక్కడైతే చెబుతున్నాం, ఎప్పటికీ మంగళగిరిలో ఈయనే రావాలని, గట్టిగా ఆయనే రావాలి. ఓకే, ప్రజెంట్ లోకేష్ గారి చేతుల్లో ఇల్లు పట్టా అనేది వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మాకు చాలా హ్యాపీగా ఉంది. సరే, మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఓకే, ఎలా అనిపిస్తుంది? మొత్తానికి పట్టా అనేది మీ చేతికి వచ్చింది కదా, మీ ఫ్యామిలీకి ఎంత ఫీలింగ్? హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ. అనుకున్నారా ఏంటి అసలు ఈ పట్టా అనేది చేతికి వచ్చింది అనుకున్నారు? వచ్చేదాకా నమ్మకం లేదు సార్. ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా అట్లా చేయాలి, అలా అనుకున్నాం కానీ ఇలా జరిగిందని ఎప్పుడు అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. ఎంతో మంది కళ అంటున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిటింగ్ అంటున్నారు, ఎంతో మంది లీడర్స్ వచ్చారంటున్నారు, ఎన్నెన్నో మంది చూసామంటున్నారు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఆఫ్ జనరేషన్ కొద్ది వస్తూనే ఉంటున్నారు. ఇది ఒకేసారి చెక్ చేసి మొత్తం వన్ టైం సెటిల్మెంట్ చేస్తున్నారు కదా లోకేష్ గారు. ఈ ఆనందం మాటలు చెప్పడం ఆనందం. ఓకే, చాలా హ్యాపీగా అనుకున్నారు ఈ రేంజ్లో త్వరగా జరిగిందని లోకేష్ గారు వచ్చిన తర్వాత 9 ఏళ్ళలోనే? లేదు సార్, ఇది అనుకోలేదు కానీ 5తో అనుకున్నాం కానీ ఇంత తొందరగా అవుతుంది అన్నప్పటికీ ఇప్పుడు వచ్చి లోకేష్ గారి చేతుల్లో పసుపు కుంకుమలు పెట్టి చాలా సంతోషం. చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఆడవాళ్ళకి మీరు ఏం చెప్తారు? భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాగా పుట్టింటికి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది. భోజనం పెట్టి మందులు పెట్టి పసుపు కుంకుమ పెట్టి అట్లాగే అట్లాగే మీ చేతికి అట్లాగే ఇచ్చారు. ఉంది, చాలా హ్యాపీగా ఉంది. గతంలో ఏ లీడర్ అయినా సరే ఇలా ఇచ్చారమ్మా? లేదు, బ్రో మీరే చూసావా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా అనిపించింది? ఏంటిది? ఆటోగ్రాఫా? సూపర్, ఆల్ ది బెస్ట్ అని ఆయన సిగ్నేచర్ వేసారా? ఓకే, సూపర్. ఎలా అనిపించింది లోకేష్ గారితో రిసీవ్ మాట్లాడటం, షేర్ చేసి? సో మీకంటూ మీ హౌస్కి మీ డాడీ వాళ్ళకి సపోర్ట్గా ఒక పట్టా అనేది ఇచ్చారు కదా మీ హౌస్కి, హ్యాపీ మూమెంట్ మీ లొకేషన్లో. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ మీద నీకు నమ్మకం ఉందా? ఒక 80 నిమిషాలు లోకేష్ గారు ఉన్నాక మన ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? మనకి ఇక్కడ నుంచి మంచి డెవలప్ అయింది. మీకైతే హ్యాపీ మూమెంట్. ఎక్కడ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. ఉద్యోగాల గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గరికి వచ్చి వస్తాయి, నెంబర్ 1గా ఉంటారు. పిల్లలు పోషకులు చాలా హ్యాపీగా ఉంటుంది. వై? బికాస్ చాలా సంతోషం. ఈ బ్రైట్ మన లోకేష్ గారు సార్, మనకి ఎక్కడ డెవలప్ అవ్వాలి, ఎక్కడ ఇచ్చి సార్ లోకేష్ గారు నెంబర్ 1గా మంగళగిరిలో లోకేష్ గారు ఉన్నారంటే ఆటోమేటిక్గా డెవలప్ అయ్యింది అంటారా? అంతే, దాని డౌట్ లేదు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? టీడీపీ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పేరేంటమ్మా? ఉగ్గం విజయలక్ష్మి. ఎలా అనిపిస్తుందమ్మా లోకేష్ గారి చేతిలో పట్టా అనేది ఇస్తున్నారు కదా? ఎలా బాగానే ఉంది, అదే ఇలాగే డెవలప్ అయితే కొంచెం బాగుంటుంది. లేడీస్కి కూడా ఉపయోగపడాలి బాగా. కొంచెం స్కూల్లో కూడా చూసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఆడపిల్లల గురించి కొంచెం కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అదే కావాలి. ప్రీవియస్లో చూశారు కదమ్మా, గతంలో ఎవరైనా సరే ఇలా పట్టా అనేది ఇవ్వడం జరిగిందమ్మా మీకు? లేదు, ఇదే ఫస్ట్ టైం మేము తీసుకోవడం కూడా. అన్నారు కానీ అప్పుడు ఇంకా అవ్వలేదు కదా, అంతే. చెప్పిన మాట మీద లోకేష్ గారు నిలబడ్డారా? నిలిపించారు. పసుపు కుంకాలతో మీ పట్టా మీకు ఇచ్చి సో బట్టలు పెట్టి పంపిస్తానన్నారు, అదే మాట మీద నిలబడ్డారా? చాలా హ్యాపీగా ఉంది, నిలబడినందుకు థ్యాంక్ యూ. మీకు మంగళగిరికి లోకేష్ గారు వచ్చిన తర్వాత బాగుందా, ప్రీవియస్లో బాగుంది? అది మనకి ఐడియా లేదు, పర్వాలేదు, బాగానే ఉంది ప్రస్తుతానికి. లోకేష్ గారు మాట తీరు కానీ పద్ధతి కానీ అన్నీ ఇప్పుడు విన్నారు కదమ్మా, ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగానే ఉందండి. ఓకే, మరి ఇప్పుడు మనకి ఏమని కావాలన్నా రాబోయే రోజుల్లో మంచి డెవలప్మెంట్ జరిగిద్దని నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు కదా. ఉంది, అది వీళ్ళు నిలబెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఏమైనా జరిగిందా? మనకి ఏమైనా హెల్ప్ చేశారా? అంటే నేను తక్కువ బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఏమైనా ఇలా పట్టాలు కానీ ఇల్లు గురించి కానీ కరెంట్ గురించి కానీ డెవలప్మెంట్ గురించి కానీ రోడ్లు కానీ మన ఇంటి ముందు ఏమైనా జరిగినాయా అంటున్నా? అదేం లేదు, వీళ్ళు వచ్చిన తర్వాత పట్టా అనేది వచ్చింది, ఇంకా రాబోయే రోజులు ఏమొస్తే చూడాలి. చూడాలి అంతే. ఓకే.